యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. అవును, దేవుని నామమునందు నమ్మకము నిలిపినప్పుడు ఖచ్చితంగా వర్ధిల్లడం అనేది ప్రారంభించబడుతుంది. ఆధ్యాత్మికంగాను, విశ్వాసపరంగా, దేవుని కృపలోను, ఆత్మీకంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విషయాలలో కూడా వారి జీవితంలో వర్ధిల్లడం అనేది ప్రారంభించబడుతుంది. దేవుని యందు నమ్మిక ఉంచాను, కానీ ఎందుకో నా జీవితం వర్ధిల్లడం అనేది చూడలేకపోతున్నాను అని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నమ్మకంలో ఉన్న లోపాలను సరిచేసుకో. నా దేవుడు వర్ధిల్ల చేయుటకు శక్తి కలిగిన దేవుడు. నిన్ను వర్ధిల్ల చేయడమే ఆయనకిష్టము. నీవు అభివృద్ధి నొందడమే దేవుని చిత్తము. నీవు ఒక ఉన్నతముగా ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడడం అనేది దేవుని చిత్తమై ఉంది. కనుక దేవుని నామమునందు విశ్వాసం ఉంచుటలో నీవు ఎక్కడ విఫలమైపోయావో, క్రియలోన, మనస్సులో నమ్మిక ఉంచటము వలన, మాటలోన ఎక్కడ తప్పిపోయి విఫలమైపోయావో ఆ లోపమును సరిచేసుకుంటే నా దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నిజముగా ఆయనకు మొరుపెట్టువానికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ప్రార్థన చేస్తున్నాను కదా, నమ్మకముతోనే ఉన్నాను కదా అంటూ కూడా నీవు వర్ధిల్లలేకపోతున్నావు, వృద్ధిపరచబడలేకపోతున్నావంటే కేవలం అది మన లోపము గుర్తుపట్టలేకపోవడాన్ని బట్టి మాత్రమే అని గ్రహించాలి. దేవుడు అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇతరులు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లుగా, వారి విశ్వాసములో కలిగిన లోపములు సరిచేసుకున్నట్లుగా, దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెనకు, ఆశీర్వాదానికి పాత్రులు అగునట్లుగా ఇతరులకు షేర్ చేసి ప్రోత్సహించండి. దేవుని దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. అనుదినము అనుక్షణము కూడా కనుపాపు వలె మమ్మలను కాపాడుతున్నారయ్యా. ప్రతిరోజు మమ్మలను వెన్నుతట్టి ధైర్యపరుస్తున్నారు. నేనున్నాను అని అయ్యా మమ్మలను బలపరుస్తున్నారయ్యా. మీ అపారమైన ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తూ బలపరచబడుతున్నారు, వారందరిని బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఏ కారణాన్ని బట్టి నీ పిల్లలు పరిపూర్ణముగా వర్ధిల్లటలేదో, దీవించబడలేకపోతున్నారో ఆ కారణాలన్నిటినీ కూడా గుర్తుపట్టి సరిచేసుకుందురుగాక. మీ కృపతో బిడ్డలను సరిచేసి అయ్యా నిండైన మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవాను ఆశ్రయించినంతకాలం హిజ్కియా వర్ధిల్లెను అని రాయబడినట్లుగా, అవును నాన్న, మిమ్ములను ఆశ్రయించి ఉన్నంతకాలం, మిమ్ములను వెంబడించినంతకాలం, మీరు మాకు తోడయ్యున్నంత కాలం కూడా ఖచ్చితంగా మేము వర్ధిల్లడం అనేది చూస్తాము అని మీ లేఖనాలు సెలవిస్తూ, కొన్ని సందర్భాలలో అయ్యా ఇరుకైన ద్వారము గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ, శ్రమ కలిగిన బాటలో నడవవలసినప్పటికీ, నిందను అవమానం భరించవలసిన అవసరత వచ్చినప్పటికీ మిమ్ములను నమ్మిన వారిని మీరు నానాటికి వర్ధిల్ల చేసి ఆశీర్వదించి ఘనపరచి మీ ఘననామానికి మహిమ కలుగునట్లుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ మాట మీద ఆశ పెట్టుకున్న నీ పిల్లలను అయ్యా ఈ దినమందు విశేషమైన కృపతో నింపమని వేడుకుంటున్నా. వారి లోపములు, బలహీనతలు సరిదిద్దబడినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం. శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు అన్నిటిలో నుండి మీరు విడిపించిన ఒక నవనూతనమైన దీవెనలు, ఆశీర్వాదములు వృద్ధి చేయబడడం నీ పిల్లలు పొందుకోవాలయ్యా. చూడాలి, అట్టి కృప దయచేయమని. ఎందరైతే కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు, ఆత్మీయ క్షీణతలో పడిపోయి ఉన్నారు, అట్టి వారిని మీరు లేవనెత్తి బలపరిచి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని
యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని వృద్ధిపరచునుగాక. ఆమేన్.